ఒరే లైట్ ఆపకరా, క్లారిటీ తగ్గిపోద్ది. ఒరే 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 పంది పెర్రలోడా, లైట్ ఆప. హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడేనండి భైరవం ట్రేలర్ వచ్చింది, చూశానండి. మామూలుగా లేదు, సినిమా సూపర్ హిట్, మామూలు హిట్ కాదు. మొత్తం మాట్లాడదాం, వీడియో గట్టిగా ఉంటుంది. ఛానల్కి సబ్స్క్రైబ్, ఈ వీడియోకి లైక్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. మ్యాటర్ ఏంటంటే భైరవం భయ్య, ఇది తమిళ్లో గరుడన్ అనే సినిమా తీశారు, సూపర్ డూపర్ హిట్ అవ్వింది. గరుడన్ గురించి కొంచెం మాట్లాడదాం. గరుడన్లో ముగ్గురు ఉంటారు భయ్య హీరోలు. మెయిన్ హీరో వచ్చి సూరి గారు, సెకండ్ ఉన్ని ముకుందన్ గారు ఒకళ్ళు ఉంటారు, శశికుమార్ గారు. ఉన్ని ముకుందన్ గారు అంటే మార్కో మూవీ తీశారు రీసెంట్గా, సూపర్ హిట్ అవ్వింది. తర్వాత శశికుమార్ గారు డైరెక్షను, చాలా మంచి సినిమాలు తీశారు భయ్య. శంభో శివశంభో సినిమా తీశారు, రవితేజ గారు, అల్లరి నరేష్ గారు చాలామంది ఉంటారు, అది కూడా సూపర్ హిట్ అవ్వింది. ఈయన సూరి గారు, తర్వాత అయితే ఉన్ని ముకుందన్ గారు, వీళ్ళ ముగ్గురు గరుడన్ మూవీ తీశారు. తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అవ్వింది. సూరి గారు పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ భయ్య. నేను ఈ సినిమా 3 సార్లు చూశాను. స్టోరీ అంత బాగుంటుంది. దీంట్లో సూరి గారు క్యారెక్టర్ చాలా బాగుంటుంది భయ్య, హైలైట్ ఉంటుంది క్యారెక్టర్. ముగ్గురు బాగా చేశారు, చాలా బాగా చేశారు. అదే స్టోరీతో మన బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్, వీళ్ళు ముగ్గురు వస్తున్నారు భయ్య. దీంట్లో సూరి గారి క్యారెక్టర్ హైలైట్ సినిమాలో. నాకైతే ఆయన క్యారెక్టర్ ఇష్టం. ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారంటే బెల్లంకొండ శ్రీనివాస్ గారు చేస్తున్నారు. ఉన్ని ముకుందన్ క్యారెక్టర్ మన నారా రోహిత్ చేస్తున్నారు. శశికుమార్ గారి క్యారెక్టర్ మంచు మనోజ్ గారు చేస్తున్నారు. ముగ్గురు భయ్య అదరగొట్టేశారు. అంటే తమిళంలో అదరగొట్టేశారు, చాలా బాగుంటుంది. తెలుగులో ఎలాగున్నదో చూడాలి. ఇంకా విషయం చెప్పాలంటే బెల్లంకొండ శ్రీనివాస్ గారు చక్రపతి సినిమా తీశారు భయ్య, హిందీలో తీశారు, మన ప్రభాస్ గారి సినిమా. ఇక్కడ చక్రపతి అవుతే హిందీలో రాడ్డుపతి అవ్వింది. అంత రాడ్ నింపారు భయ్య, బేభత్సమైన రాడ్డు. ఈ సినిమాలో సూరి గారు పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ ఉంటుంది. తమిళ్లో నిజంగా చాలా బాగుంటుంది భయ్య. న్యాయం చేస్తారా లేదా అంటే బెల్లంకొండ శ్రీనివాస్ గారు న్యాయం చేస్తారా లేదా, సేమ్ యాక్టింగ్ దీంట్లో చేయగలరా అంటే అక్కడ వేరే లెవెల్ ఉంటుంది భయ. ఒక సీన్ ఉంటుంది, జాతర కాడ ఒక సీన్ ఉంటుంది. సూరి గారు పర్ఫార్మెన్స్ అయితే బేభత్సం ఉంటుంది భయ. ఆ సీను మామూలుగా ఉండదు. ఇప్పుడు మన పుష్ప 2లో అల్లు అర్జున్ జాతర సీన్ ఉంటుంది కదా భయ, దానిలాగా ఉంటుంది సూరి గారి పర్ఫార్మెన్స్, బేభత్సమైన పర్ఫార్మెన్స్. ఈ పర్ఫార్మెన్స్ బెల్లంకొండ శ్రీనివాస్ గారు చెయ్యగలరా లేదా, చేసే అవకాశం తక్కువ ఉన్నది భయ. ఎందుకంటే సూర్య గారు కమిడియన్తో పాటు బెస్ట్ యాక్టర్, మామూలు యాక్టర్ కాదు, అవార్డు కూడా ఇచ్చారు. మన బెల్లంకొండ శ్రీనివాస్ గారు చెడగొట్టకుండా ఉంటే బాగుండు భయ్య. చక్రవర్తి చెడగొట్టేశారు, హిందీలో తీసి మంచి సినిమా. ఈ సినిమాన్న చెడగొట్టకుండా ఉంటే బాగుంటుంది. నారా రోహిత్ గారు కూడా మంచి సినిమాలు తీశారు భయ్య ఒకప్పుడు. ఎప్పుడైతే సరైన సినిమాలు లేవు, మంచు మనోజ్ గారు కూడా ఒకప్పుడు బేభత్సమైన సినిమాలు తీశారు, ఎప్పుడు సరైన సినిమాలు లేవు. బెల్లంకొండ శ్రీనివాస్ గారి పరిస్థితి కూడా అంతే. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక సినిమా చేస్తున్నారు, మంచి కమ్బ్యాక్ ఇస్తాదని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఎలాగున్నదో అంటే ఒరిజినల్ ఎలాగున్నదో అలా తీస్తే చాలా బాగుంటుంది భయ్య. ఏదైనా మార్పులు చేర్పులు చేస్తే ఇక పోయినట్టే. సినిమా ఎలాగున్నదో అలా తీస్తే నిజంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే తమిళంలో బిగ్గెస్ట్ హిట్ అవ్వింది సినిమా, మామూలు హిట్ కాదు. సేమ్ ఎలాగున్నదో అలా తీస్తే మంచి సినిమా అవుతుంది. మంచి సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. ట్రేలర్ అయితే చాలా పొందిపోయాను, నాకైతే నచ్చింది. పాటలు కూడా వచ్చినాయి, పాటలు కూడా చాలా బాగున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ గారు దీంట్లో మెయిన్ హీరోని తెలుస్తుంది భయ, క్లియర్గా తెలుస్తుంది. అంటే సూరి గారు దాంట్లో మెయిన్ హీరో, దీంట్లో అయితే మన బెల్లంకొండ శ్రీనివాస్ గారు మెయిన్ హీరో అని తెలుస్తుంది. ఏమవుతుందో చూడాలి. ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. నా ఛానల్కి లైక్ సబ్స్క్రైబ్ మొత్తం చేసుకుంటూ ఉంటాను. బాయ్.